నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు క్వీన్ న్యూమరాలజిస్ట్ ఛానల్. నేను మీ అమృత అగర్వాల్, న్యూమరాలజిస్ట్. హాయ్ ఫోక్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. అందరూ వీడియో చూసాను చెప్పి వీడియోని అక్క చూడండి, స్వైప్ చేయకుండా. అలాగే అందరూ షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేసి నాకు సపోర్ట్ చేయండి, మోటివేషన్ ఇవ్వండి అని అడుగుతున్నా. కానీ నాకు ఓన్లీ కొద్ది మంది మాత్రమే చేస్తున్నారండి లైక్. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తే కదా అందరికీ అవేర్నెస్ వస్తుంది, 10 మందికి రీచ్ అవుతుంది, నాకు కాస్త మోటివేషన్ ఇచ్చినట్టు ఉంటారు, సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు కదా. అందుకనే చెప్తున్నా, మీరు ఎంత నాకు సపోర్ట్ చేస్తే నేను అంత డెప్త్గా ఇంకా తొందరగా నేను కూడా వీడియోస్ అప్లోడ్ చేయడానికి నాకు కాస్త ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది. మీరు ఇలా సపోర్ట్ చేయకుండా జస్ట్ చూసి వెళ్ళిపోతూ ఉన్నారనుకో, అది మీ ఒపీనియన్ ఏంటో నాకు అర్థం కాదు. అందుకని నేను ఆలోచిస్తున్నా, లేట్ చేస్తూ ఉన్నాను అప్లోడ్ చేయడానికి. అందుకే మీరు నాకు సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి, మోటివేషన్ మాత్రం పక్కా ఇవ్వండి. నాకు అప్పుడు చాలా అంటే చాలా ఇంట్రెస్ట్తో వీడియోస్ తొందరగా అప్లోడ్ చేయడానికి నాకు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. లేదంటే మీరు ఎలా 19 మెంబర్స్ 20 మెంబర్స్ అలా లైక్ చేశారనుకోండి, అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదనే వీడియోస్ చూస్తున్నారు చక్కగా, కానీ లైక్ చేయట్లేదు. అది చేస్తే కదా నాకు 10 మందికి రీచ్ అవుతుంది, వాళ్ళకి ఏంటో తెలుస్తుంది అసలు ఈ తెలుగు స్టేట్స్లో ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో, ఎంత మోసాలు చేస్తున్నారో 10 మందికి రీచ్ అవుతుందని నేను అందుకే చెప్తున్నా. షేర్ చేయండి, లైక్ చేయండి అని. ఓకే, ఈరోజు నేను మరుమంగళ్యం పార్ట్ 3 చెప్పబోతున్నానండి. కొంతమంది అడిగారు, అన్నీ బాగానే చెప్పారు మేడం, దానికి నియమాలు ఏంటి, అది ఎలా ఉంటాయి అన్నీ మాకు క్లియర్గా చెప్పమని అడిగారు కామెంట్ సెక్షన్లో. వాళ్ళ కోసమే నేను వీడియో చేస్తున్నానండి. ఆఖరి దాకా చూడండి, స్వైప్ చేయకుండా. నేను చెప్పే పాయింట్స్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి. అలాగే డబ్బులు వేస్ట్ కాకుండా మీరు చక్కగా మీరే మంచిగా సేవ్ చేసుకొని హ్యాపీగా లైఫ్ని అయితే లీడ్ చేస్తారండి. టెన్షన్ పడకండి. చెప్తున్నాయి, వాళ్ళ లైఫ్లో ఏదో జరిగింది తీసుకొచ్చి మన మీద అంటే పబ్లిక్ మీద అందరికీ ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు దాని ఇంపాక్ట్ ఎక్కువ పడేలాగా మిమ్మల్ని భయపెడుతున్నారు. చాలా అంటే చాలా దారుణంగా మీకు టెన్షన్స్ పెట్టి ఇదే అని చెప్పడం జరుగుతుంది. ఇంత ఇస్తేనే ఇంత మంచి జరుగుతుందని ఇలా ఏవేవో చెప్తున్నారు. నేను చెప్తున్నా కదండి, ఎవరికి ఎక్కడ పే చేయకండి. దాని నియమాలు కూడా ఏం పెద్దలు ఇవ్వండి. 41 days ఏదో బ్రహ్మచర్యం తీసుకోవాలి, ఇంకా నాన్ వెజ్ తినకూడదు, ఇలాంటివన్నీ చెప్పారు. ఓకే, చెప్పుంటారు, కానీ మరీ అంత 41 days అక్కర్లేదండి. ఎందుకంటే మీ లైఫ్ మరి ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి, మంచి రోజులు రావాలని కోరుకుంటున్నారు కాబట్టి జనరల్గానే మన శుభకార్యాలు ఏదైనా చేసే ముందు మనం నాన్ వెజ్ అంటూ ముట్టం కదా. అలాగే ఇది కూడా అంతకంటే పవిత్రమైంది జీవితం కదా. ఏంటి, మన మరుమంగళం అనేది చాలా అంటే చాలా, పెళ్ళంటేనే చాలా పవిత్రమైంది. అలాంటిది మీరు ఆ పెళ్ళిని ఇంకొకసారి చేసుకుంటున్నారంటే అసలు దాంట్లో ఎంత గొప్ప మార్పు తెస్తుందండి మీ లైఫ్లో. కావాలని చేసుకుంటున్నారు కదా, ఎందుకంటే మార్పు రావాలని చేసుకుంటున్నప్పుడు చిన్నవి అంతేనండి, ఎక్కువ లేదు. 11 days అయినా చాలండి. 11 days బ్రహ్మచర్యం తీసుకున్నా చాలు, అంతకుమించి ఎక్కువ అక్కర్లేదు. అలాగే ఆ కొద్ది రోజులు కొద్దిగా నాన్ వెజ్ తినుకోకుండా ఉండండి. అంతకు మించి పెద్ద అవి ఏదో ఇంకా అవి తింటే ఏమో అయిపోతుంది, మీ పెళ్ళిళ్ళు వేస్ట్ అయిపోతాయి, ఇలా ఏం కాదండి. అన్నీ 11 రోజుల్లోపు అన్నీ ముగించేసేయండి అంతే. నాన్ వెజ్ తినకుండా కొద్దిగా ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకుంటున్నారు కదా, వాళ్ళందరూ ఏం చేస్తారంటే మరుమంగళం చేసుకునే వాళ్ళు ఎవరైనా అంటే డెత్ జరిగి ఉంటుంది కదండి, వాళ్ళ ఇంటికి అలా వెళ్ళడం అనేది లేకుండా చూసుకోండి. వాళ్ళకి చెప్పండి, ఇలా మేము మరుమంగళం చేసుకుంటున్నామండి, ఇలా చనిపోయిన వాళ్ళ ఇంటికి రాకూడదు, ఒక 11 రోజులు అని చెప్పండి. అంతకు మించి ఇంకా ఏం లేదు, వాళ్ళు అర్థం చేసుకుంటారు ఏదో ఉందని. తర్వాత వెళ్ళి మీరు కలిసి మాట్లాడండి. అంతేకాని ఈ 11 రోజులు ఎవరైనా మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా అలాంటి అంటే రాకూడదు ఎవరికి అలాంటి రోజు, కానీ వస్తే మాత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళకండి అంతే. డెత్ అయిన వాళ్ళ ఇంటికి మాత్రం వెళ్ళకండి. మరణించిన చోటుకి వెళ్తే మీ 11 రోజుల దీక్ష అనేది పాడవుతుందని చెప్తున్నాను. అంతేగాని మనం వాళ్ళని ఏదో బాధ పెట్టాలని కాదు. ఇలా చిన్నవండి, ఇంకేమీ లేదు. మిగిలిన అన్ని హ్యాపీగా తినచ్చు, చేసుకోవచ్చు, తిరగచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. కానీ జస్ట్ 11 రోజులు అంతే. ఎందుకంటే అది కూడా 11 రోజులు ఎందుకు చెప్తున్నంటే, వీళ్ళందరూ మిమ్మల్ని 41 days చెప్పారు కదా, వీళ్ళు అసలు ఏమీ చెప్పలేదు అంటే ఇది ఏదో ఫేక్ అనుకుంటారు మీరు. ఎందుకంటే బాగా దానికి అడిక్ట్ అయిపోయారు, వాళ్ళు చెప్పిన దానికి మైండ్లోకి దించేసుకున్నారు. ఇదేదో సంథింగ్ రాంగ్ అని, వేరే వాళ్ళు ఏది చెప్పినా రాంగ్ అనే స్టేజ్కి వాళ్ళు తీసుకొచ్చేసారు మిమ్మల్ని. కాబట్టి అందుకే చెప్తున్నాను, 11 రోజులు ఉండండి చాలు బ్రహ్మచర్యము. 11 రోజులు నాన్ వెజ్ తినకుండా ఉండండి. అలాగే
చెప్పా కదా, చనిపోయిన వాళ్ళ ఇంటికి ఆ 11 రోజులు ఏదైనా జరిగితేనే అండి, జరుగుతుందని మాత్రం అనుకోదని. మరి అలా జరిగితే అనుకోకుండా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళకుండా కాస్త కేర్ తీసుకొని హ్యాపీగా తర్వాత మీరు 7 కొండలకి వెళ్ళి కంపల్సరీ చెప్తున్నాండి ఈ వర్డ్ అదే పనిగా పదే పదే చెప్తున్నా. 7 కొండలు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఆ 7 కొండల్లో మీరు ఏ కొండపైనైనా చిన్న టెంపుల్ అయినా ఒక పండితుడు అక్కడ ఉన్న వాళ్ళ పండితులందరూ చెప్తున్నాండి, ఒకటే వంశానికి చెందిన వాళ్ళే ఉంటారు, గుర్తుపెట్టుకోండి. తరతరాలుగా వస్తున్నారు వాళ్ళు మాత్రమే అన్ని చోట్ల పనిచేస్తుంటారు. 7 కొండల్లో వెళ్ళి వాళ్ళతోటి మంచిగా పూజ చేయించుకోండి, పెళ్లి జరిపించుకోండి, హ్యాపీగా దేవుడు దర్శనం చేసుకోండి. మీరు అలాగే పాత మాంగళ్యం బోట్లని చెప్పే కదా, ఆ బోట్లను తీసి తిరుమల మాత్రమే అండి, తిరుమల తిరుపతి దేవస్థానంలో హుండీలో వెంకటేశ్వర స్వామి దగ్గర అవి వెయ్యాలి. కొత్తవి తెచ్చుకొని మరీ పసుపు తాడులో కట్టించుకోండి, చైన్లో కట్టించుకోదని. మనకు డబ్బులు ఎంత ఉన్నా కానీ కొన్ని పద్ధతులు అంటూ ఉంటాయి కదా. అందరూ కొంతమంది ఏం చేస్తారు, ఆల్రెడీ సెట్ అయిపోయి మొత్తం సెట్ చేయించుకొని గోల్డ్ చైన్లోనే మొత్తం తాలిబొట్లు పెట్టేసి అలా కట్టేస్తుంటారు. అలా వద్దండి. ఎందుకంటే పసుపు దారం అనేది చాలా అంటే చాలా మనకు హిందువులకు చాలా పవిత్రమైంది కాబట్టి మీరు పసుపు తాడులోనే తాలిబొట్లను పెట్టించి పెళ్లి చేసుకోండి. చాలా అద్భుతంగా మీ జీవితాల్లో మార్పులు వస్తాయి. హ్యాపీగా అంటే 100% అని నేను చెప్పనండి, మీకు మీరే చెప్పేసుకుంటారు. ఎందుకంటే అలా మంచి జరుగుతుంది. కానీ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ప్రతి ఒక్కరు ఇప్పుడు 1000 కోట్ల మంది జనాభా ఉన్నది ప్రపంచమంతా, లక్షల కోట్లు ఉన్నారు. అందరూ ఒకటే కోళ్ళలో చేసుకోలేరు, ఇన్ని కోళ్ళని. కానీ మనకు మన పాపకర్మలు పుణ్యకర్మలు ఉంటాయి కదండి కొన్ని. అలాంటి మంచి కర్మలు చేసిన వాళ్ళకు ఎలాంటి డేట్లో చేసుకున్న వాళ్ళకు మంచి జరిగి ఉంటుంది. వాళ్ళని బేస్ చేసుకొని మీరు ఫీల్ అవ్వకండి. వాళ్ళు అలాంటి డేట్లో చేసుకున్నారు, వాళ్ళు బాగున్నారు అంటే వాళ్ళు చేసిన పుణ్యఫలం అలాంటిది ముందు జన్మలోనో లేకుంటే ఈ జన్మలో కూడా సరే అండి. కొంతమంది చేసే పనులను బట్టి కూడా వాళ్ళకు ఆ ఫలితం అనేది దక్కుతుంటుంది. కాబట్టి మనకు ఏదైనా ఎవరికైనా మీరు చేసుకునే వాళ్ళలో ఎవరికైనా సరిగా లేకపోతే అప్పుడు మీకు సూట్ అయ్యే ఇలా చెప్పా కదా 3 కానీ 6 కానీ 1లో కానీ చేసుకోండి. 1/6, 1/3, 1/1లో చేసుకోండి. హ్యాపీగా ఉంటారు, టెన్షన్ పడకండి. ఇంత చిన్నదానికి మీరు లక్షలు మాత్రం పోయేద్దు అని చెప్పి చాలా చెప్తున్నాండి. నిజంగా చెప్తున్నాంటే అందులో అంత ఫ్రాడు. అసలు మీరు 60,000 కట్టొద్దండి, 70,000 కట్టొద్దండి, 10,000. అసలు మీరు అంతా ఫ్యామిలీతో వెళ్తే తిరుపతికి 10,000 అయిపోతుంది. ఆ 10,000 అంటే 40,000, 60,000 మిగిలినట్టే కదండి. అదంతా తీసుకొని మీ ఇంట్లో హ్యాపీగా షాపింగ్ చేసుకోండి. లేకపోతే మీరు ఇంకా గోల్డ్ చేయించుకోనండి, పిల్లలకి ఏమైనా తీయించండి. ఎన్నో ఉంటాయండి. డబ్బులు ఉంటే ఏదైనా ప్రపంచంలో మన కాళ్ళ దగ్గరకు వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. అంతేకాని ఆ డబ్బు తీసుకెళ్ళి వేరే వాళ్ళ కాళ్ళ ముందు పోసేశారనుకోండి, మీ కిందకి నీళ్లు తప్పితే ఇంకేమీ రావు. అదే అవుతుంది జీవితం. కాబట్టి జాగ్రత్తగా చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి చెప్తున్నా. మీరు చేయాల్సింది ఒక్కటే, తిరుమల తిరుపతి దేవస్థానంలోనే ఆ 7 కొండల్లో ఏ కొండపైనైనా ఏ చిన్న గుడిలో అయినా చేసుకోండి. అక్కడ దేవతలు స్థిర నివాసం ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. అది మాత్రం నమ్మిన వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే ఆ కొండల మీద మనము కాలు పెట్టినప్పుడే మన బాడీలో వైబ్రేషన్స్ సూపర్గా ఉంటాయి. అది అనుభవించిన వాడికి అర్థమవుతుంది. అందుకే చెప్తున్నా, ఆ పాజిటివ్ వైబ్రేషన్ మన బాడీలో తెలియకుండానే మనకు వచ్చేస్తుంది అంతే. ఆ వైబ్రేషన్ అలా ఉంటుంది. అసలు ఎవరైనా అబ్జర్వ్ చేయండి, తిరుమల తిరుపతి కొండలు ఎవరైనా నడిచి వెళ్ళే వాళ్ళైనా సరే, ఎలా వెళ్ళినా సరే, వాళ్ళ మొహంలో చూడండి ఎంత గ్లో కనిపిస్తుందో, ఎంత హ్యాపీనెస్ కనిపిస్తుందో అబ్జర్వ్ చేసి ఉంటే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే కలియుగ వెంకటేశ్వర స్వామి అంత పవర్ఫుల్ కాబట్టి. అది కాకుండా 3,000,000 దేవతలు తన కోసం ఆ 7 కొండల్లోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నారన్నది చాలా కొద్ది మందికి తెలుసు. అందుకే చెప్తున్నాను, అందరూ అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకోండి. ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికి డబ్బులు ఇవ్వకండి. ఇది మాత్రం చెప్పి నా గొంతు నొప్పి పుడుతుందని ఇంకా పే చేస్తున్నారు. వాళ్ళు మాత్రం హ్యాపీగా కోటీశ్వర్లు అయిపోతున్నారు, మీరు మాత్రం పేదరికంలో మగ్గిపోతున్నారు. ఇది అర్థం చేసుకోండి. నేను ఇంతకంటే ఏం చెప్పను, మీరు తెలుసుకుంటారనే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను మీ అందరి కోసము. అందరికీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేసి నాకు మోటివేషన్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి. అందరికీ చెప్తున్నా. అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ ఎవరికైనా కానీ షేర్ చేసి 10 మందికి లైక్ చేయమని చెప్పండి. మీరు ఏది ఇస్తే అండి యూనివర్స్ అదే మీకు ఇస్తుంది. ఈరోజు నాకు లైక్స్ ఇస్తే మీరు ఏదో అనుకోవచ్చు మీకు ఏదో వచ్చేస్తుందని, కానీ ఈ లైక్ అనేది రేపు మీకు ఏ విధంగా లైక్ జరగచ్చు యూనివర్స్ నుండి. అది గుర్తుపెట్టుకోండి. అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. ఓకే అండి, జై హింద్, మేరా భారత్ మహాన్.